ప్రతి రిలేషన్షిప్లో కూడా ఈగో అనేది రాకూడదు. ఒక్కసారి ఈగో అనేది వచ్చిందంటే ఏమవుతుంది, రిలేషన్షిప్సే లేకుండా వెళ్ళిపోతాయి. సో ఈగో క్లాషెస్ రాకుండా ఇద్దరు ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మరి గంపా నాగేశ్వర గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. మనిషికి ఏమున్నా కానీ ఈగో మాత్రం ఉండకూడదు అంటారు సార్. అది కూడా రిలేషన్షిప్లో ఉన్నారంటే ఏమవుతుందో చాలా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ ఈగో అనేది మన దగ్గరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఈజిఓ, యా, ఎగ్జిస్టింగ్ గాడ్ అవుట్. అంటే లోపల ఉన్న దేవుడు వెళ్ళిపోయింటే అప్పుడు రాక్షసు అయిపోతాడు. ఈగో ఉండొచ్చు, ఎంతవరకు ఉండొచ్చు? నీ సబ్జెక్ట్ ప్రకారం నువ్వు ఈగో లోపల ఉండవు, దాన్ని ప్రౌడ్ అంటారు. కొద్దిగా ప్రౌడ్ ఉండొచ్చు, గర్వపడవచ్చు. నాకే తెలుసు ఈగో, నాకు తెలుసు, అంతవరకు ఓకే. కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అది నా వరకు ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఏరియా, సో ఫీల్ హ్యాపీ. కానీ నాకే తెలుసు, నీకంటే చెప్పినాడు ఇంకోటి పుడతాడు. మనం మార్కెట్లో చూస్తున్నాము, ప్రజలు చూస్తున్నాము, ఈగో ఉన్నవారు టెంపరీగా వానికి భయపడుతున్నాము. పర్మనెంట్గా వాడు నాశనం అయిపోతున్నాడు, పర్మనెంట్గా పడిపోతున్నాడు. కాబట్టి ఈగోని వచ్చినప్పుడు మనిషి అనుకోవాలి, తన సొంత మనుషులు అడగాలి. ఏమడగాలి? చూడు, నాతో పాటు ఉన్నావు కదా నువ్వు, అది పిఏ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు. వైఫ్ ఈజ్ టాప్ ప్రయారిటీ, చెప్తున్నాం కాబట్టి టాప్ ప్రయారిటీ. నేను మాట్లాడే దాంట్లో మన ఈగోయిస్టిక్ పదాలు వస్తే చెప్పు అని చెప్పాలి, ముందే చెప్పాలి. ఎందుకంటే నాకు పోస్ట్ వచ్చింది, పదవి వచ్చింది, కాస్త గర్వం వస్తుందేమో, నాకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండే. ఎందుకంటే ఆ పదవికి ఉన్నప్పుడు అహంకారాన్ని అందరూ ఆదరిస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. పదవి ఉన్నంతవరకే, పదవి ఉన్నంతవరకే, పదవి తర్వాత తీసి పడేస్తారు. అది ఆ గౌరవం అనేది తాత్కాలికం. అందుకనే మా లీడర్షిప్ క్లాస్లో నేనేం చెప్తాను తెలుసా? పొజిషన్ ఈజ్ టెంపరీ గుడ్ విల్. మా గురువులు అందరూ చెప్తూ ఉంటారు, పొజిషన్ ఈజ్ ఎ టెంపరీ గుడ్ విల్, బట్ గుడ్ విల్ ఈజ్ లైఫ్ టైం పొజిషన్. పదవి అనేది తాత్కాలికంగా నీకు వచ్చే గర్వకారణం కావచ్చు, ఇది కావచ్చు, పదవి కావచ్చు. పదవితో వచ్చే గౌరవం అనేది తాత్కాలికం, కానీ గౌరవం అనే పదవి శాశ్వతం. అంటే నువ్వు పోస్టు లేకుండా కూడా వాడిని గౌరవించాలి. ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం. పోస్ట్ ఉన్నప్పుడు అదే రకంగా ఉన్నాడు, పోస్ట్ లేనప్పుడు అదే రకంగా ఉన్నాడు. ఆయన గౌరవం ఎప్పుడు తగ్గలే మనం కదా. నేనే ప్రెసిడెంట్, వచ్చారు పోయారు చాలామంది, ఓకే. ఎంతోమంది మన గవర్నర్లు వచ్చారు, ప్రెసిడెంట్లు వచ్చారు, అందరు మనకు గుర్తులే, కొంతమంది గుర్తున్నారు. మన మనసులో వేసిపోయారు. ఎలా? ఆ పదవి ఉన్నప్పుడు ప్రేమతో మాట్లాడరు కాబట్టి, కిందికి దిగి మాట్లాడరు కాబట్టి, కిందికి వచ్చి మాట్లాడరు కాబట్టి. ఓకే, రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ గారికి ఏదో పెద్ద కుర్చీ వేస్తే తీసేసి మామూలు కుర్చీలో కూర్చున్నాడు. ఓకే, అందరు సఫాయి కార్మికులతోనే లేదు, పనిచేస్తుంటే వాళ్ళు చేరేస్తే వచ్చి వాళ్ళతో పాటు కూర్చున్నాడు. సో సంథింగ్ లేదు. అలా ఎదిగినప్పుడు ఒదిగి ఉండడం సంస్కారం. అది ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, అది కావచ్చు. ఓకే, ఇది చాలామంది తెలియక ఏమేమి తెలుసా? నడమంత్రపు సిరి అంటారు. ఎగురుతూ ఉంటారు. ఎగిరేది ఏం తెలుసా? గాలికి ఎగిరేది చెత్తకాయదలే. అది ఎగురుతుంటే ఓ గొప్ప అనుకుంటుంది, కాదు, మళ్ళీ గాలి పని కింద పడిపోతాం. ఇది మన మనసులో కనుక పడ్డదనుకో, పర్మనెంట్ ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు, పర్మనెంట్ కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవచ్చు. దానికోసం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ టెస్ట్ పెట్టుకోవాలి. చాణక్య సెల్ఫ్ టెస్ట్. ఓకే, దీని ఏమంటాం తెలుసా? ఎవాల్యుయేషన్ అంటాం. అంటే బిఫోర్ ఐ స్లీప్, ఈరోజు పడుకునే ముందు నేనేం చేసిన, ఈరోజు ఎక్కడెక్కడ తప్పు మాట్లాడినా, ఎక్కడెక్కడ ఎలా మాట్లాడినా, ఇది నా పదవికి వాళ్ళు గౌరవం ఇచ్చారా, చప్పట్లు కొట్టారా, నిజంగా చేశారా అని మనం ఒక్కసారి పడుకునే ముందు ఆలోచించాలి. ఏ పదవిలో ఉన్నా ఎవరైనా సరే ఆ ఈవినింగ్ పడుకున్నప్పుడు కనుక సెట్ చేసుకోనుకో, నెక్స్ట్ డే సెట్ చేసుకుంటాడు. ఓకే, నేను చెప్తే విన్నారులే, ఈరోజు విన్నారు. కారణం ఏంటంటే పదవిలో ఉన్నా కాబట్టి. ఓకే, పదవి అయిన తర్వాత ఎంత పెద్దవాళ్ళని చూసాం ఎలా పడిపోయారు. కాబట్టి అది కనుక ఎవాల్యుయేషన్ చేసుకుంటే ఆ మనిషికి విలువ ఉంటుంది. ఓకే, ఈగో రాకుండా ఉండడానికి ఇంకో కారణం. ఓకే, ఫస్ట్ మిర్రర్ టెక్నిక్ అంటారు. మిర్రర్ టెక్నిక్. మిర్రర్ ముందు పెట్టుకొని నీ లోపల ఏమైనా ఉంటే ఎన్ని మాట్లాడుతావో మాట్లాడుకో, నీ గురించి ఎన్ని గొప్పలు చెప్తావో గొప్పలు చెప్పుకోసుకో, నీ గురించి ఎంత ఫేక్ ఉంటారు కొట్టేసుకో, కానీ తలుపులు పెట్టుకొని చేసుకో, డోర్ పెట్టుకొని చేసుకో. ఏమైంది తెలుసా? ఇదంతా ఇక్కడ తిరిగిపోతుంది కాబట్టి బయట తెచ్చావు, ఇది ఇక్కడైపోతుంది కదా ఇంట్లో. రెండోది టెక్నిక్, వీడియో టెక్నిక్.
నీకు బాగా ఏదైనా నీ గురించి చెప్పుకోవాలంది, నేనే 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 అని చెప్పుకుంటారు. నేనే చేశాను, నా ఇలా చేశాను, నేనే చేశాను. అదేం చేయాలి తెలుసా? ఇలా వీడియో ముందు పెట్టుకోవాలి, ఆన్ చేసుకోవాలి. ఎంత మాట్లాడుకో ఇంట్లో. మాట్లాడిన తర్వాత ఏం చేయాలి తెలుసా? ఒకసారి చూసుకోవాలి చాణక్య. వాళ్ళు ఏం మాట్లాడి చూసుకోవాలి. ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ తెలుస్తుంది, ఆ అహంకారం తెలుస్తూ ఉంటుంది. 2 సార్లు చూసానుకో, 3 సార్లు అలా మాట్లాడు. ఓకే. అంటే ఇది సెల్ఫ్ టెస్ట్ పెట్టుకుంటే మనుషులు బాగుంటారు, పర్మనెంట్గా ఉంటారు. కొంతమంది మనకు పోస్ట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా అలా సేమ్ గౌరవం ఇస్తున్నాం. అది ఎప్పుడు వచ్చింది? అహంకారం లేదు కాబట్టి ఈ అహంకారంతో ఎవరు సాధించలేరు. అహంకారంతో జరిగే మెయిన్ మిస్టేక్ తెలుసా? వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్. నేనే సంపాదిస్తున్నాను. ఇప్పుడు ఎవరు మొదలుపెట్టారు? వైఫ్ కూడా మొదలుపెట్టి సంపాదించడం. ఇద్దరు సంపాదిస్తున్నారు. నేనే ఏమైంది? గాను పిల్లలు ఏమైపోవాలి? ఇంకా ఇంట్లో నుంచి ఒక బ్యాగ్ మార్నింగ్ వెళ్ళిపోతుంది, ఎవరిది? తండ్రిది. ఇంకో బ్యాగ్ వెళ్ళిపోతుంది, తల్లిది. ఇంకో బ్యాగ్ వెళ్ళిపోతుంది, పాపది, బాబుది. 3 బ్యాగులు వెళ్తాయి, 3 బ్యాగులు నైట్కి వస్తాయి. ఎప్పుడైతే నువ్వు అన్నట్టు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడు బాస్, ఇదే సేమ్ చెప్తున్నాను. అమెరికా నేను చాలాసార్లు లేను, ఒక 49 దేశాలు ఇప్పటికీ. అమెరికా వెళ్ళినప్పుడు అందరూ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంట్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వైఫ్ ఎంత పని చేస్తుందో హస్బెండ్ 1% ఎక్కువ పని చేస్తారు ఇంట్లో. అట్లే పని చేస్తారు. 1% ఎక్కువ పని చేస్తారు. నేను 1% చెప్పి ఇంకా ఎక్కువ పని చేస్తారు. ఇల్లు ఊడవడం నుంచి మొదలు పెడితే, బట్టలు ఉతుకోవడం మొదలు పెడితే, అంట్లు దోమడం, అంటే అది డిష్ వాషర్లు వేస్తారు అనుకోండి, ఏది వేసినా పని చేయడం మొదలు పెడితే, పిల్లలు స్కూల్ నుంచి తీసుకోవడం మొదలు పెడితే, వైఫ్ ఎంతో హస్బెండ్ ఎంత పని చేస్తాడు. ఓకే, అమెరికాకు వెళ్ళి అక్కడ ఉన్న మన వాళ్ళు డైవర్స్లు ఎక్కువ ఉన్నాయా, ఇక్కడ ఉన్న వాళ్ళు డైవర్స్లు ఎక్కువ ఉన్నాయా? అది కామెంట్లో చెప్పండి, నేను చెప్పాను. ఓకే, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు డైవర్స్ తీసుకోలే, మేబీ 0.01% కావచ్చు. ఎందుకు? ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు కదా, ఇద్దరికి ఈక్వాలిటీ ఇస్తున్నారు కదా. ఆయన రూపాయి ఎక్కువ సంపాదించవచ్చు, కానీ అక్కడ ఏంది? పనులు దొరకరు, డ్రైవింగ్ దొరకరు, అన్నీ చేసుకోవాలి. మళ్ళీ అది ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైపోతుంది? ప్రొసెషన్ నేనే రావడం వల్ల ఇబ్బంది అవుతుంది. అది హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు. కాబట్టి ఇద్దరు కలిసిపోవాలంటే ఇగో తీసేసి అహంకారం మొదలుపెట్టి చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇంకోటి కూడా, అహంకారానికి ఒక చెక్ ఎట్టు పెట్టాలి తెలుసా? నీ క్లోజ్ ఫ్రెండ్ అని కాదు. ఓకే, చిన్నప్పుడు ఫ్రెండ్ పిలుచుకోవాలి, లేకుండా ఇంటికి వస్తుండ్రా అని చెప్పాలి. ఎందుకు వస్తున్నాడు టెన్షన్ పడతాడు. వెళ్ళిపోయిన తర్వాత అన్నీ మాట్లాడిన తర్వాత నిజంగా చెప్పురా, నేను అప్పట్లాగా ఉన్నా మారిపోయినా, అబద్ధం చెప్పకనాలే. వాడు చెప్తాడు, అరే నువ్వు అప్పట్లాగా లేవురా, మొత్తం నీకు డాష్రా అని చెప్తాడు. వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది, ఎందుకంటే ఫ్రెండ్ కదా, ఏమన్నా పట్టించుకోవు. మళ్ళీ ఏం చేయాలంటే, అరే అట్లా ఉండరా అని చెప్తాడు. ఓకే, నీ వైఫ్ వినకుంటే ఈగో ఉంటే ఫ్రెండ్ అడు కరెక్ట్ చెప్తాడు, నీకు కరెక్ట్ చెప్తాడు. ఇంకో ఈగో మనం తెలుసుకోవాలంటే టెస్ట్ పెట్టాలి బాస్. ఎలా టెస్ట్ పెట్టాలి? వితౌట్ నేమ్ మన గురించి రాయమని చెప్పాలి. ఓకే, వితౌట్ నేమ్ రాయొచ్చు, చాలా ఉన్నాయి, యాప్స్ చాలా ఉన్నాయి. ఓకే, లేదంటే మీ కార్యకర్తలు అనుకోండి, లీడర్ అనుకోండి, కార్యకర్తలు అనుకోండి, కార్యకర్తలకు అందరికి స్లిప్స్ ఇచ్చేసేయాలి. స్లిప్ ఇచ్చేసి నేను సాయంత్రం వస్తాను, ఇక బాక్స్లో నా గురించి మంచిగా అనిపిస్తే 5వ నంబర్ వేయండి, బాగాలేకుంటే 0 పెట్టండి, అందరితో బాగుండే 3వ నంబర్ పెట్టండి అని బాక్స్లో ఏమని చెప్పండి. నంబర్లే కాబట్టి వేసేస్తారు, పేరు రాస్తే దొరికిపోతాడు. ఓకే, లేదంటే వాళ్ళ గురించి జస్ట్ 0 or 1 రాయమని చెప్పండి, తెలుస్తుంది. మన గురించి మనం తెలుస్తుంది. ఇంకొకటి, మన ఈగో గురించి మనం తెలుసుకోవాలంటే, నువ్వు ఎక్కడ వెళ్ళినప్పుడు, అది పొలిటీషియన్ కావచ్చు, అధికారం ఉండొచ్చు, ఆర్ పదవిలో ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు, వీడియో రికార్డ్ చేయమని చెప్పాలి. మనం మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మన వీడియోలు ఎట్లా నడుస్తున్నాయి, వీడియో నడుస్తుండాలి. ఆ వీడియో నువ్వు చూడు బాస్, ఎవరితో ఎట్లా మాట్లాడినావో, ఎవరితో ఇలా చర్చించావో నీకు తెలుస్తుంది. ఒకటి చెప్తే అర్థం కాదు మనకు. లేదు బాస్ వాడు చాలా ఈగోతో మాట్లాడు, పొగరుగా మాట్లాడావు అంటే లేదు అంటాడు, వీడియో చూసి తెలిసిపోతుంది కదా. సో ఇంతకంటే పెద్ద ఏం లేదు. ఎప్పుడో మనం అనేవాళ్ళము స్పిరిచువల్లో ఎక్కడో అన్ని దేవుడు చూస్తున్నాడు, ఇప్పుడు అన్ని కెమెరాలు చూస్తున్నాయి, ఎక్కడో సీసీ కెమెరాలు కావచ్చు, కావచ్చు. కాబట్టి నిన్ను టెస్ట్ చేసుకో. ఈగోతోని బాగుపడే ఎవరు లేడు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే సింపుల్ గా చెప్తాను, ప్రేమతో ఎవరు ఓడిపోలేదు, కోపంతో ఎవడు గెలవలే. కోపంతో ఎవడు గెలవలేదు, గెలిస్తే తాత్కాలికంగా గెలిచారు, పర్మనెంట్ పడిపోయారు. ఓకే, ప్రేమతోని గెలవడానికి టైం పట్టింది, కానీ పర్మనెంట్ గెలుస్తాడు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇలా పట్టుకుంటారు, ఇంకా నీ సంగతి చూస్తాను, ఏమనుకుంటున్నావు నువ్వు,
ఇలా పట్టుకుంటాడు. ఇంకా ఎంతసేపు పట్టుకుంటాడు? కాసేపు దిగాల్సిందే, తర్వాత దిగాల్సిందే. నొప్పి లేస్తుంది, యా. నొప్పి లేస్తుంది. అదంతే. పట్టుకోక బాస్, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక పెన్ను పట్టుకుంటే నొప్పి లేచినప్పుడు ఎవడి మీద నువ్వు పగా ప్రతీకారాలు పట్టుకుని నొప్పి లేవదా? ఆ నొప్పి అనేది మానసికంగా వీళ్ళు తొందరగా చచ్చిపోతారు. లేనిపోని టెన్షన్స్, స్ట్రెస్, అంతే. ఇప్పుడు ఈ రింగ్లో స్ట్రెస్ కూడా ఉంది నాకు. నా స్ట్రెస్ లెవెల్ తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా. అంటే ఇది కరెక్టా కాదు వేరే సంగతి అనుకోండి, నీ స్ట్రెస్ కూడా తెలుస్తుంటుంది కదా. కోపం వస్తే ఒక మనిషి ఏమంటాడు తెలుసా? చాణక్య, అరే నాకు కోపం వచ్చిందంటే నేను ఏమంటాడు? నేను మనిషినే కాదంటాడు. మనిషినే కాదంట. అంటే కోపం వస్తే మనిషిని కాదని వాడికి కూడా తెలుసు. ఇంకోటి ఏమంటారు? అరే నేను కోపం వస్తే నేనేం చేస్తున్నావు నాకే తెలియదు అంటాడు. అంటే ఆ రెండు కూడా చెప్తాడు కదా. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తావు నీకే తెలియదు, నువ్వు మనిషే కాదని చెప్పినావు, మన కోపం ఎందుకు? ఆ ఈగోతో కోపం వస్తుంది బాస్. ఓకే. అందరూ నీలాగా ఉండాలనుకుంటావు, అందరూ ఇంపాసిబుల్. నీ పుట్టిన పిల్లలు నీలాగలేరు, పుట్టిన పిల్లలే నీ మాటలాగలేరు, పుట్టిన పిల్లలే నీ మనసుతో లేరు, వాళ్ళు వేరే రకంగా ఉన్నారు. వాళ్ళు వేరేలో ఎట్లా అంటారు బాస్? కాబట్టి తప్పదు కాబట్టి గౌరవిస్తున్నంత వరకు ఆ గౌరవాన్ని ఇదే పర్మనెంట్ అని వంటుకోకుండా, అలా గట్టి పెట్టుకోకుండా ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ 10 మందితో హ్యాపీగా ఆనందం గడిపినప్పుడు పోయిన తర్వాత కూడా గుర్తుంచుంటారు. ఓకే.